బల్కసుమని ఇంతకుముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక. ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినావు బిడ్డ. మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరతాం. నా కొడక బల్కసుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడక. రాసి చూసుకుందాం నా కొడక. ఏడుకొస్తావు? అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడక. చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం నా కొడక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు? అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడక. నీ గురించి తెలియదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోసినావు? తెలంగాణ ఉద్యమంలో నీ కథ తెలియదా నా కొడక? ఈ రోజు బల్పెక్కి ఈ రోజు మాట్లాడుతా ఉన్నావు. చెప్పు తీసుకొని కొట్టాం నా కొడక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమనుకుంటున్నావు? ఈ రోజు మేమంతా పున్న కైలాస్ నేత కూడా ఉద్యమకారుడే, మేమంతా ఉద్యమకారులమే నా కొడక. ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ఇస్తే, ఈ రోజు ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడక పిచ్చిలేసి మాట్లాడుతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక? ఈ చెప్పు తీసుకొని ఎడమకాలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని బొందబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం నా కొడక. చూద్దాం రాయంగా, మేమంతా రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తున్నాం. రాక నా కొడక, అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాం. అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నీవెంతనో నీ బలం ఎంతనో చూసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కష్టపడి తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ప్రజలు నియంత్రిత మీ యొక్క పరిపాలనలో ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంటే, ఫామ్ హౌస్ కు పరిమితమైనటువంటి మీ పాలనలో, కుటుంబ పరిపాలనకు పరిమితమైనటువంటి మీ పాలనలో మీరంతా ఈరోజు ఫ్రస్ట్రేషన్కు లోనై కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటేనే పేద ప్రజల అధికారంలోకి వచ్చినట్టు. నా కొడకల్లారా, మీరు పదే మనం మాట్లాడితే సిగ్గు శరం ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే పిచ్చిలేసి మాట్లాడుతున్నారా? ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అరే బల్కసుమన్, జాగ్రత్త ఉండు. తెలంగాణ ప్రజల ఆక్రోశానికి బలైపోతావు. తెలంగాణ ప్రజలకు కోపం వస్తే మాడి మసైపోతాం నా కొడక. నువ్వు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహించినవో అక్కడనే పూడ్చి పొందబెడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా కష్టపడి శ్రమకు వచ్చి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ప్రజలను రక్షించడం కోసము ఇంటింటికి తిరిగి మేము 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలను 2 గ్యారెంటీలు అమలు చేసి నిన్న కేబినెట్ ఆమోదంలో కూడా ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేస్తా ఉంటుంటే పిచ్చి లేసి ప్రజలకు న్యాయం జరిగితే, ప్రజలకు మేలు జరిగితే మీరు ఒప్పుకోరు కదా? ప్రజలకు నిజంగానే మేలు జరిగి న్యాయం జరిగితే మీరు ఓడ్చుకోలేక మీరంతా ఏమో జరిగిపోతుంది, ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుందేమనే ఒక భయంతో ఈ రోజు మీరంతా రెచ్చిపోయి మాట్లాడతారా? అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊగుంటారా? ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినా మిమ్మల్ని ప్రజలే గ్రామాలకైతే చెప్పు తీసుకొని తంతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ రోజు మేము ఫైనల్ గా చెప్తా ఉన్నాం. మేము ఆవేశంతో చెప్తా ఉన్నాం, బాధతో చెప్తా ఉన్నాం. మీరంతా దోచుకున్నది చాలు, ఇంకా దోచుకున్నది చాలు. మీరు ఫ్రస్ట్రేషన్కు లోనై మీరు భయపడి మేము ఏమైపోతామో, మేము ఇట్లా మాట్లాడితే మాకు రక్షణ వస్తుందేమో, లేకపోతే మాట్లాడితే పెద్ద యుద్ధం జరిగి దాంట్లో ప్రజలను డైవర్ట్ చేసి మైండ్ను మార్చేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారేమో. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఊకునేటువంటి ముచ్చట లేదు, ఊకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బల్కసుమన్, నువ్వు దోసుకున్నటువంటి దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతాం. అదేవిధంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏదైతే వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా శ్రీకాంతాచారికి సంబంధించినటువంటి మరణం కావచ్చు, దాని వెనుక నువ్వు బిడ్డ మాకు తెలుసు, మేము కూడా ఉద్యమకారులమే. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా బల్కసుమన్ దీని వెనుక ఉన్నదనే మేము ఆరోపణలు చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్తూ ఖచ్చితంగా
భవిష్యత్తులో ఇట్లాంటి ఆరోపణలు చేసి ఇట్లాంటి చేష్టలు శిల్పి చేష్టలు చేస్తే బిడ్డ నిన్ను పూడ్చి పొందబెత్తమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.